ఏటీఎం కేంద్రాల వద్ద అప్రమత్తంగా లేకపోతే మీ డబ్బు గల్లంతవుతుంది. సర్ సాయం కావాలా అనే ఆ ఒక్క మాటే మీ ఖాతాను ఖాళీ చేసే ఉచ్చుగా మారుతుంది. అమాయకులు, నిరక్షరాస్యులు, వృద్ధులే లక్ష్యంగా ఏటీఎం కేంద్రాల వద్ద నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇదే తరహా మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎం కార్డు పిన్ నెంబర్లు, బ్యాంకు బ్యాలెన్స్ సహా ఇతర వివరాలేవీ అపరిచిత వ్యక్తులతో పంచుకోవద్దంటున్న సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. ఏటీఎంల వద్ద సరైన భద్రత లేకపోవడం, అలాగే ఆ ఏటీఎంల నుంచి డబ్బులు విత్డ్రా చేసేటువంటి ఖాతాదారులకు సరైన అవగాహన లేకపోవడం, ఇలాగా కారణాలు ఏవైనా కూడా ఏటీఎంల వద్ద దృష్టి మరల్చి నగదు కాజేసేటువంటి ఘటనలు తరచూ చూస్తూ ఉంటాం. అయితే మెహిదీపట్నం పోలీసులు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నటువంటి ముఠాను అరెస్ట్ చేశారు. సాధారణంగా ఇలాంటి ఘటనలు ఎలా జరుగుతున్నాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది తెలిపేందుకు మనతో పాటు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ సార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా ఏటీఎంల వద్ద దృష్టి మరల్చి నిందితులు ఎట్లా నగదు కాజేస్తున్నారు ఏంటి సార్? మెహిదీపట్నం పోలీస్ వాళ్ళు ఒక మంచి కేసును క్రాక్ చేయడం జరిగింది. ఈ కేసు వచ్చేసరికి ఇది ఏటీఎంల దగ్గర అటెన్షన్ డైవర్షన్, అంటే ఎవరైతే మనకు బాధితులు ఉంటారో వాళ్ళ దృష్టిని మరల్చి వాళ్ళ కార్డులను తీసుకొని తద్వారా వాళ్ళు అమౌంట్ డ్రా చేయడం. అంటే వీళ్ళు మెయిన్గా టార్గెట్ చేసే వాళ్ళు వచ్చేసరికి అమాయకులైన అయి ఉంటారు, లేదంటే ఎవరికైతే కొంచెం డిజిటల్గా ఇల్లిటరేట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తారు. వాళ్ళు ఏటీఎం సెంటర్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తున్న క్రమంలో హెల్ప్ ఇస్తున్నట్టు నటించి వాళ్ళ ఫస్ట్ నార్మల్గా పిన్ నెంబర్ చూస్తారు, అది ట్రాన్సాక్షన్ సరిగా కాదు. దాని తర్వాత నేను చేస్తా అని చెప్పేసి వాళ్ళ కార్డుతోని వాళ్ళు ఐదర్ బ్యాలెన్స్ చెక్ చేయడం కానీ లేదంటే ఇది చేస్తారు. ఇది కావట్లేదని చెప్పేసి క్షణాల్లో వాళ్ళ దగ్గర ఆల్రెడీ సేమ్ అదే టైప్ ఆఫ్ కార్డు ఉంటుంది, దాన్ని వాళ్ళకి ఇచ్చేసి ఈ కార్డును వాళ్ళు పెట్టుకుంటారు. తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోయి వేరే ఏటీఎం సెంటర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎలాగో పిన్ నెంబర్ గుర్తుంచుకుంటారు కాబట్టి ఆ పిన్తోని మనకు అమౌంట్ డ్రా చేస్తారు. ఇదే క్రమంలో 28వ తారీఖు కూడా సేమ్ ఇట్లనే వెంకటేష్ గారు అని చెప్పేసి అతను బ్యాలెన్స్ చెక్ చేస్తుంటే వాళ్ళ మదర్ ఏటీఎం కార్డు తీసుకొని అతనికి బ్యాలెన్స్ చెక్ చేయడం రాదు. తర్వాత కొద్దిసేపటికి చూసుకుంటే ఒక 20,000 విత్డ్రా అయినట్టు అవుతుంది. వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మన క్రైమ్ టీము సీసీ ఫుటేజెస్, దాని తర్వాత మిగతా క్లూస్ అన్నీ డెవలప్ చేసుకొని ఇవాళ మార్నింగ్ ఒక 4 ఇంటర్స్టేట్ గ్యాంగ్ను మనం అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 3 హర్యానాకు సంబంధించిన వాళ్ళు, ఒకతను ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ మెయిన్ టార్గెట్ అమాయకులు, ఎవరైతే ఏటీఎం దగ్గర సరిగా వాళ్ళకి ఆపరేషన్ రాదో వాళ్ళను టార్గెట్గా చేస్తారు. సార్, మీరు అన్నట్టు అమాయకులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, లేదా నిరక్షరాస్యులు కావచ్చు, వీళ్ళకు సరిగ్గా అవగాహన ఉండకపోవడం, డబ్బులు ఎట్లా డ్రా చేయాలనేది తెలియకపోవడం వాళ్ళని క్యాచ్ చేసుకుంటున్నారు. మరి ఇలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? జనరల్గా ఇటువంటి వాళ్ళు మనీ మ్యాటర్ కాబట్టికి ఖచ్చితంగా ఒకవేళ తెలియకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొని వెళ్ళడం ఒక మార్గం, లేదు అంటే బ్యాంకు లోపలికి వెళ్ళేసి మనం విత్డ్రా చేసుకోవడం, ఇవి సురక్షితమైన మార్గాలు. అలా కాకుండా మనకు అన్నోన్ పర్సన్ తెలిసిన వాళ్ళంటే సరే ఇవాళ కాకపోతే రేపైన వాళ్ళను మనం ఐడెంటిఫై చేస్తాము, వాళ్ళ చుట్టాలు ఏదైనా ఉంటారు. కానీ తెలియని వాళ్ళ వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన కార్డు ఇవ్వద్దు, మన పిన్ నెంబర్ అయితే ఇంకా అసలే చెప్పొద్దు, ఓటీపీ ఇవన్నీ ఏవి చెప్పొద్దు. మేము కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాం, జనరల్గా సైబర్ క్రైమ్ అవేర్నెస్లు కూడా కల్పిస్తున్నాం. ఇది అటెన్షన్ డైవర్షన్, ఇది కన్వెన్షనల్ క్రైము, ఇటువంటి వాటి మీద కూడా కల్పిస్తున్నాం. బట్ సైబర్ క్రైమ్ మీద మేము ఎక్కువ ఫోకస్ చేసుకున్నాం. ఈ మధ్యలో ఇటువంటి అఫెన్స్ జరిగింది కాబట్టి నేను అందరికీ చేసే ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరికైతే తెలియదో కొంచెం కుటుంబ సభ్యులు వాళ్ళ మీద నిఘా ఉంచండి, వాళ్ళతో పాటు వెళ్ళి విత్డ్రా చేసుకోండి. వాళ్ళకి ఎవరికి కానీ ఏదైనా ప్రాబ్లము ఏది కానీ ఏదైనా అనిపించినా కానీ మన పోలీస్ ఆఫీసర్స్, బ్లూ కోల్డ్ పెట్రోకారు ఆ ఏరియాలో ఉంటారు, వాళ్ళని సంప్రదించినా లేదా బ్యాంకు వారిని సంప్రదించినా ఇటువంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు మనం. సో బ్యాంకు సమీపంలో ఉన్న ఏటీఎం కార్డులు మినహా దూరంగా వేరే ప్రాంతాల్లో ఉండే ఏటీఎం సెంటర్ల దగ్గర కొన్ని చోట్ల భద్రత లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవైపు ఇటు బ్యాంకర్లతో కావచ్చు, ఏటీఎం సెంటర్ల నిర్వాహకులతో కావచ్చు ఎలాంటి సమన్వయం చేసుకుంటున్నారు, దానివల్లే అది ప్రధాన కారణం అనుకోవచ్చు. అట్లా అయి ఉండకపోవచ్చు. మీరు అన్నట్టు ఒకవేళ అట్లా భద్రత ఉంటే ఏటీఎం థెఫ్ట్లు జరుగుతాయి, అది వేరే కేటగిరీ. ఇదేమో అటెన్షన్ డైవర్షన్, అంటే అదేమో పగలగొట్టి కానీ లేదంటే ఏదన్నా కేబుల్ వైర్లు అటాచ్ చేసి అట్లా తీసుకుపోతే అది భద్రత లోపం. ఇదేందుకంటే మనకు అవేర్నెస్ లేకపోవడం వల్ల మన అమాయకత్వం. సో దీన్ని అధిగమించాలంటే మనము అసలు ఏముందన్నది తెలుసుకోవడం ఒకటే మార్గం. కానీ ఎందుకంటే ఈ సెక్యూరిటీ ఏటీఎంల దగ్గర ఈవెన్ వాళ్ళది నైట్ ఎలాగో వాళ్ళ సెక్యూరిటీతో పాటు మేము కూడా పాయింట్ బుక్స్ ఇవన్నీ ఇస్తున్నాం. గంటకు ఒకసారి కానీ 2 గంటలకు ఒకసారి మా బ్లూ కోల్ట్ పెట్రోకార్ ఇవన్నీ కూడా తిరుగుతాయి. సో ఇది ఆ థెఫ్ట్ కాదు, థెఫ్ట్ రాబరీ అది కాదు. కాబట్టి
ఇది అవేర్నెస్సే దీనికి మార్గం. సార్, గతంలో నిందితులు అనేక పందాల్లో మోసాలకు దిగుతున్నారు. గతంలో ఓ ఏటీఎం దగ్గర నగదు వచ్చేటువంటి ఏటీఎం స్లాట్కు ప్లాస్టర్ వేయడం, ఆ తర్వాత వచ్చి ఆ నగదును తీసుకోవడం, ఇలా అనేక మార్గాల్లో డబ్బులు అనేటివి కాజేస్తున్నారు. ముఖ్యంగా ఏ రకాల్లో ఏ మార్గాల ద్వారా వీళ్ళు ఈ నగదు కాజేస్తున్నారని మీరు చెప్తారు సార్? ఇటువంటిది ఏటీఎం ఒకటి, అటెన్షన్ డైవర్షన్ ఒకటి, తర్వాత ఈ చేంజింగ్ ఒకటి, తర్వాత మీరు చెప్పినట్టు ఆ మ్యాగ్నెటిక్ స్ట్రిప్ స్కిమ్మింగ్, ఆ టైపు దాని డాటా చోరీ చేయడం. కాకపోతే ఈ అవేర్నెస్ పెంచిన తర్వాత ఇవన్నీ తగ్గినాయి, ఎక్కువ తగ్గేసి సైబర్ క్రైమ్ మీద పడ్డది. కాకపోతే చాలా రోజుల తర్వాత ఇటువంటి డైవర్షన్ దట్టు అంటే ఆ ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు ఉండడం వల్ల ఇదైంది. కానీ మీరు అనుకున్నది ఆల్మోస్ట్ అది తగ్గుముఖం పట్టింది. ఫిజికల్గా ఏటీఎం దగ్గర చేసేటి చాలా తక్కువ ఉంటున్నాయి. ఓకే. సో ఇది మొత్తంగా ఖాతాదారులు అయితే అప్రమత్తంగా ఉండాలి. తెలిసిన వాళ్ళు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా మాత్రమే డబ్బులు డ్రా చేయాలని చెప్పి డీసీపీ చెప్తున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.